చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పట్టించుకోలేదు అని బలంగా తీసుకెళ్ళలేదా జనాల్లోకి? వెళ్ళిందా ఇక్కడ లడ్డూని భగవంతుడి దగ్గరికి అక్కడ అన్న ప్రసాదాలు ఎట్లుంటాయో తిన్న ప్రతి ఒక్కడికి తెలుసు, లేదా లడ్డూలు ఎట్లుంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నిటికంటే అవమానించింది ఏంటంటే చేప నూనె, పంది కొవ్వు నూనె వాడారనేది. అది ఖచ్చితంగా భగవంతుడు అనేటటువంటి వాడు ఉంటాడు, ధర్మం అనే దాన్ని నమ్ముతున్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి కాలం సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నారు. ఎందుకు అంటే అది ఖచ్చితంగా అసలు అది ఆ స్మెల్ ఎట్టుంటుందో అది తినే వాళ్ళకి తెలుసు, దాని గురించి చూసిన వాళ్ళకి తెలుసు. లడ్డూలో ఎప్పుడు అట్లాంటి స్మెల్ వచ్చిందని చెప్పలే ఎవరు కూడా. వస్తే అసలు ఇంతకాలం ఉండేది కాదు. ఒక్క రోజులోనే ప్రచారం దేశం అంతా కాదు ప్రపంచం అంతా కూడా వెళ్తుంది. మామూలుగా అయితే గీతే లడ్డూలో నాణ్యత తగ్గడం అంటే ఏంటంటే ఇదివరకటి రోజుల్లో చేత్తో చేసేవాళ్ళు ఆ నెయ్యిలో ముంచి ఇట్ట చేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని తర్వాత అదే అప్పుడేంటి 80,000 లడ్డూలు 90,000 లడ్డూలు, దాన్ని తర్వాత మార్చి దానివల్ల ఏమవుతుందంటే తక్కువ లడ్డూలు తయారయ్యి బ్లాక్లోకి ఎక్కువ అవుతున్నాయి అనేసి మిషన్ పెట్టారు. ఈ మిషన్ పెట్టాక ఏమైందంటే ఇట్లాగ చేత్తోనే తయారు చేస్తారు ఇప్పుడు కూడా లడ్డు చేశాక ఆ ట్రేలో పెడతారు. ట్రే తీసుకెళ్ళి ఒక నొక్కుతుంది ఒక మిషన్. ఆ నొక్కినప్పుడు ఇందులో అదనంగా చేతుల్లో పెట్టడం వల్ల ఇప్పుడు మిషన్తో నెయ్యి చేత్తో నెయ్యకుండే తేడా అనమాట. అది ఆ నెయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఏది బాగా లూజు. ఇదివరకు రోజుల్లో మీకు పచ్చిగా ఉండేది లడ్డు, 10 రోజులైనా 15 రోజులైనా కూడా పచ్చిగా ఉండేది. ఇట్లా తీయగానే లోపల ఇదిగా కనబడేది, అంటే తడిగా ఉండేది.